మోపిదేవి దేవస్థానంలో చాలా కాలంగా ప్రోటోకాల్ అనే నెపంతో మామూలు వసూలు చేసి వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు పోలీస్ అధికారి. సాధారణ భక్తులు ప్రశ్నిస్తే వారిపై దురుసుగా ప్రవర్తించడం ఇతని నైజం. ఆ దేవస్థానంలో ఇతను చెప్పిందే శాసనం, చేసిందే చట్టం. ఉన్నతాధికారులను సైతం లెక్క చేయడు. ప్రస్తుతం మోపిదేవిలో ఉన్న ఎస్ఐ గారికి ముందు ఉన్న ఎస్ఐ గారిని ప్రజా సమక్షంలోనే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు నీకు చేతనైనది చేసుకో, నువ్వు నన్ను ఏమీ చేయలేవని ఎదిరించిన వైనం. అంతేకాకుండా దేవస్థానం ఎదురుగా గల లాడ్జ్ వారితో కుమ్మక్కయ్యి వారి లాడ్జ్ లో దిగిన భక్తులకు వీఐపీ దర్శనం ఆఫర్ ఇచ్చి లాడ్జ్ వారికి కూడా సహకరిస్తున్నాడు అనే గుసగుసలు వినపడుతున్నాయి. అంతేకాకుండా దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకు, బ్రాహ్మణులకు అధిక వడ్డీలపై అప్పులు ఇచ్చి వారిని తన గుప్పెట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇది జగమెరిగిన సత్యమే. చేసేది చిన్న ఉద్యోగమే అయినా అతని స్థాయి వేరు. సొంత మండలంలో ఉద్యోగం చేసుకుంటూ ఎవరినైనా ఎదిరికిచ్చి నేను స్థానికుడను, మీ అంతు చూస్తాను అంటూ బెదిరించడం అతని పరిపాటిగా మారింది. సాక్షాత్తు తిరుమల వెంకన్న స్వామి దేవస్థానంలో వీఐపీ దర్శనానికి టికెట్ తీసుకుంటేనే అవుతుందేమో కానీ మోపిదేవిలో పోలీస్ అధికారి స్వామివారితో మాట్లాడితేనే చాలు వీఐపీ దర్శనాలు క్షణాల్లో అయిపోతున్నాయి.